హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల లబ్ధిదారులు అంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో ఇళ్ల లబ్ధిదారులు వారందరికీ సంబంధించి శుభవార్త అయితే చెప్పారు ప్రభుత్వము. అయితే దరఖాస్తులో కొత్త విధానాన్ని అయితే తీసుకొని వచ్చారండి. అయితే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ కొత్త విధానం ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. అయితే ఏ విధానాన్ని తీసుకొచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనగా PMAYG పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేద ఇల్లు లేని కుటుంబాలకు సంబంధించి ఉచిత గ్రామీణ గృహాలను మంజూరు చేస్తుంది. ఈ పథక నిర్వహణలో మనకు ఆవాస్ ప్లస్ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చెకర్ టూల్ కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. PMAYG ఆవాస్ ప్లస్ కింద వచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలించడానికి కేంద్రం ఓ ప్రత్యేకమైనటువంటి AI ఆధారిత టూల్ను అయితే ప్రవేశపెట్టింది. ఇప్పటికే సొంత స్థలంలో పక్కా ఇల్లు ఉన్నప్పటికీ మళ్ళీ గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే వారిని ఈ టూల్ అయితే గుర్తిస్తుంది. అలాగే అధికారుల ప్రమేయం లేకుండా దరఖాస్తుదారుడు అర్హుడా కాదా అనేది జియో ట్యాగింగ్ ఫోటోల ఆధారంగా AI నిర్ణయిస్తుంది. ఈ అధునాతనమైనటువంటి వ్యవస్థ ద్వారా దరఖాస్తుల తనిఖీ ఆటోమేటిక్గా పూర్తవుతుంది. అలాగే దరఖాస్తుదారులను ఆమోదించే విషయంలో కూడా ఈ జియో ట్యాగింగ్తో కూడినటువంటి ఫోటోలు పూర్తి పారదర్శకతను అందిస్తాయి. సో దీంతో తోడు క్షేత్రస్థాయి అధికారులను 3 స్థాయిల్లో ఆయా దరఖాస్తులు పునఃపరిశీలన చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇది పారదర్శకతను పెంచుతుంది. అర్హత లేని దరఖాస్తులను 100% ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. ఆవాస్ ప్లస్ యాప్ అప్లోడ్ చేసిన స్థలము, ప్రస్తుత నివాసం ఉంటున్నటువంటి ఫోటోలు AI చెకర్ టూల్ క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తుంది. పునాది దశ గోడ నిర్మాణం నుండి సిమెంటు, స్లాపింగు, ప్లంబింగు, స్లాబ్ వేయడము, పూర్తి స్థాయి నిర్మాణం వంటి దశలను కూడా అయితే ఈ AI అయితే పరిశీలిస్తుంది. 80% కంటే ఎక్కువ పూర్తయినందును గుర్తించినట్లయితే ఆ దరఖాస్తులను అనర్హత జాబితాలో అయితే చేర్చుతారు. సో ఈ విధంగా అయితే మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి ఇల్లు మనకు అప్లై చేసుకుంటున్నామో సో ఈ ఇళ్ళకు సంబంధించి మనం ఏంటంటే ఇక నుండి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకుని అయితే వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఏంటంటే లబ్ధిదారులు అంటే కొంతమంది ఇల్లు ఉండి కూడా మళ్ళీ అప్లై చేసుకున్నా కానీ సో కొంతమంది ఇళ్ళకు సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు కొంతమంది ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫోటోలు అయితే పెడతారు. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ AI అనేది పసిగట్టి వాళ్ళను క్యాచ్ చేస్తుంది. సో ఈ విధానాన్ని అయితే తీసుకొని వచ్చారు. సో ఇది మనకు PMGKY అంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఎవరైతే మనకు టిట్కో ఇల్లు కానివ్వచ్చు సో ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక కొంతమంది ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఒకవేళ హౌస్ ఉండి కూడా మళ్ళీ మీరు గత ప్రభుత్వంలో అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తే కనుక ఈజీగా క్యాచ్ చేస్తుంది. సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.